హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. అదేంటంటే రసం రెసిపీ అండి. అది ఏ విధంగా తయారు చేసుకోవాలో మనం తెలుసుకుందాం. 2 టమాటాలు తీసుకొని కొంచెం వాటర్ వేసి బాగా ఉడికించాలండి. బాగా ఉడికిన తర్వాత దాన్ని మెత్తగా చేసుకొని దాంట్లో 2 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు వాటర్ వేసి బాగా మరిగించుకోవాలండి రసానికి. రసానికి కావాల్సిన పౌడర్ని తయారు చేసుకుందాం ఇప్పుడు. దాంట్లోకి కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొన్ని మిరియాలు, కారానికి తగ్గట్టుగా మిరియాలు వేసుకోండి. అదేవిధంగా తెల్లగడ్డ వేసి బాగా పౌడర్ చేసుకోండి. ఆ పౌడర్ని రసం మరిగేటప్పుడు ఆ పౌడర్ దాంట్లో వేసేయండి. దాని తర్వాత రసం మరిగిన తర్వాత రసానికి పోపు పెట్టుకుందామండి. రసాన్ని పోపు పెట్టడానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా బాండీ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, 2 ఎల్లిపాయలు, 2 ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసుకుందామండి. పోపు మొత్తం వేగిన తర్వాత ఆ పోపుని తీసుకువెళ్ళి మనం మరుగుతున్న రసంలో వేసుకుందామండి. కొంచెం రసం మరిగిన తర్వాత దాన్ని దించేయడమేనండి. ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.